హాయ్ నమస్తే. ఈరోజు మన అందరికీ ఎంతో హెల్తీగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు పల్లీలతో లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వేరుశనగలు పల్లీలు వేసి దూరగా వేంపుకుందాం. దీన్ని కొద్దిసేపు చల్లారనిద్దాం. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కూడా ఒక కప్పు తీసుకొని దీన్ని కూడా చాలా లో ఫ్లేమ్లో దూరగా వేంపుదాం. ఇవి దూరగా వేయించిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారనిస్తే మనకి మిక్సీకి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక కప్పు నువ్వులు అన్నీ కూడా సమపాలంలో తీసుకున్నాను నేను ఇక్కడ. నువ్వులు మనకి సామాన్యంగా వేపేటప్పుడు ఎగురుతూ ఉంటాయి. అలా ఎగరకుండా ఉండాలంటే కొద్దిగా నీళ్ళు చల్లినట్లయితే అవి మనకు పెనం పై నుంచి బయటికి చిల్లకుండా వేగడం చాలా మంచిగా అవుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత చాలా పొడి పొడిగా చాలా మంచిగా వేగుతుంది. ఇప్పుడు 3 పొడులు వేంపేసుకున్నాం. వీటిని మనం ఇప్పుడు మిక్సీ పడదాం. ముందుగా నేను పల్లీలని మిక్సీ పడుతున్నాను. ఇది పొడి మెత్తగా ఉండకూడదు, దొడ్డు బొడ్డుగా ఉండాలి. చూస్తున్నారుగా ఈ మాదిరిగా. అలానే నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం మెదుపుకుందాం. సేమ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి దొడ్డు బొడ్డుగా ఉండాలి, మెదగనట్టు ఉండాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా రెడీ. ఇప్పుడు నువ్వులు కూడా నువ్వులుగా మెదగనట్టు ఉండాలి. అన్నీ కూడా పొడులన్నీ దొడ్డు బొడ్డుగా ఉండాలి. మెత్తగా అస్సలు ఉండదు. మెత్తగా ఉంటే లడ్డు అంతా మంచిగా ఉండదు. ఇప్పుడు రుచి కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసాను. వీటన్నిటిని మంచిగా కలిపేసేసి ఇందులో కొద్దిగా మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం. 3 కప్పుల పొడులకి నేను 1.5 కప్పు బెల్లాన్ని, తరిగి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఎంత తరిగినా కూడా మొత్తం మనకు కలుపుకోవాలి అంటే మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, కానీ ఓపిక చేసుకొని పొడులన్నిటికీ బెల్లాన్ని సరిగ్గా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా మెదుపుకుంటూ మొత్తం పొడులకి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్వీట్స్ అంటే నెయ్యి లేకపోతే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యిని, ఒక గరిట నెయ్యిని నేను గోరువెచ్చగా చేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడికి యాడ్ చేద్దాం. స్వీట్స్ అంటేనే నెయ్యి కదండి. నెయ్యి, అది కూడా ఆవు నెయ్యి అయితే ఎంతో శ్రేష్టం. వీటన్నిటిని కలుపుదాము. ఇంకా కూడా నాకు బెల్లపు ఉండలు కనిపిస్తున్నాయి, అందుకే మెదుపుతూ ఉన్నాను. ఇలా మెదిపినాను. మొత్తం చల్లగా అయిపోయింది. చల్లగా ఉంటే మనకి ఉండలు కట్టదు కాబట్టి మళ్ళీ ప్యాన్లో లో ఫ్లేమ్ మీద నేను మనం చేసి పెట్టుకున్న పొడులన్నిటిని కొద్దిగా వేడి చేస్తున్నాను. ఇలా వేడి చేయడం వల్ల ఏంటంటే మనకి బెల్లం ఉంటుంది కదా, అది కొద్దిగా కరిగినట్టు అవుతుంది. ఈ కరిగినప్పుడు మనం దాన్ని ఉండలు చేసుకోవడంలో చాలా సులువుగా ఉంటుంది. కొద్దిగా చల్లారగానే, మనకి వేడిగా ఉన్నా మనం ఉండలు కట్టలేము, అలాగే చల్లగా ఉన్న కట్టలేము. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలు కట్టుకోవచ్చు. చూడండి ఎంత అందంగా, ఎంతో రుచిగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఫ్లాక్స్ సీడ్స్ కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. నువ్వులు కాల్షియానికి, అలానే పల్లీలు మనకి బ్లడ్ ప్రెస్. సో ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి మీరు కూడా చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ చేసి చెప్పండి. నేను జయశ్రీ, వనంతో మనం. నమస్తే.